29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఈయన చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం కావడంతో వాళ్ళ మేనమామ ఇంట పెరిగాడు. మరి చదువులో ఒక మధ్యమ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అతను సాధన పెట్టి, అంటే ఒక మిడిల్ క్లాస్ గా చదివేటువంటి వాడు సాధన పెట్టి సాధనతో కృషి చేసి ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలిగాడు గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయన అనేక తెలుగుకు సంబంధించి అనేక శాస్త్రాలు చదవడంతో పాటు ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి గ్రంథాలను వెలువరించాడు గిడుగు రామ్మూర్తి పంతులు. ఈయన విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ కొండలో తిరుగుతూ సవరులకు పదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కనేని కీడు సేయరాదు, పొసగ మేలు చేసి బొమ్మను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. భావం: చంపదగిన ఎట్టి శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు, దానికి బదులుగా ఏదైనా ఉపకారం చేసి పంపితే అదే నిజమైన శిక్ష. ధన్యవాదాలు. తెలుగు మన రక్త ఘోష తెలుగు, మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. గోదావరి కృష్ణ తుంగ భద్రా నదుల స్వాదు సలిల క్షీరధారనే సాక్షులుగా, సాక్షులుగా ప్రఖ్యాత భాష తెలుగు, అత్యంత ప్రాచీన భాష తెలుగు, మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు, మన మాతృభాష తెలుగు.
పలికి తగ్గమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం మమ్మీ డాడీ అన్న మాట మరుతామురా అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుతామురా ప్రతిజ్ఞ పూనుతామురా అమ్మ పని చేసుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్తుంది. అబ్బా ఈ పిల్లలు ఇంకా లేవలేదు, తెల్లవారిపోయిందో. దీప్తి, కావ్య, దేవన్నమ్మ స్కూల్కి లేట్ అవుతుంది. అబ్బా ఏమిటమ్మా, ఈరోజు స్కూల్కి వెళ్ళాము. ఎందుకు వెళ్ళరు? ఈరోజు తెలుగు భాషా దినోత్సవం కాబట్టి నాకు తెలుగు భాష అంటే పెద్దగా ఇష్టం లేదమ్మా. అందుకేనమ్మా మేము ఇంకా 10 నిమిషాలు పడుకుంటాం. చీపురు వేసుకొని తెగ పడుకున్నాడంటే. అమ్మా నీకు తెలుగు భాష అంటే ఎందుకంత ఇష్టం? నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. ఎందుకంత ఇష్టం? ఎందుకంటే నీవు మా అమ్మ కదా. నేను అమ్మ భాష అంటే ఇష్టం ఉండాలి కదా. అమ్మ భాష అంటే అమ్మ భాష అంటే అమ్మతో నేర్చుకున్న భాష. అయితే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడమ్మా, మేము అదే నేర్చుకుంటాం. అది కాదు, అమ్మ భాష అంటే తరతరాలుగా అమ్మ, అమ్మమ్మ, నానమ్మ మాట్లాడే భాష. ఇది మన మాతృభాష. ఇది వివిధ ప్రాంతాలలో వేరువేరుగా ఉంటుంది. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు మన మాతృభాష అవుతుంది. వచ్చిందమ్మా వదిన, మీ పిల్లలు ఇంకా ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు? ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా, వీళ్ళకు తెలుగు భాష అంటే ఇష్టం లేదు, అందుకే వెళ్ళారంట. తెలుగు భాష అంటే ఏమిటో తెలుసా పిల్లలు? అంటే ఏమిటి ఆంటీ? దాని గురించి ఎంత గొప్ప పాట ఉందో తెలుసా? ఇప్పుడు పాడతారా ఏంటండి? అబ్బా మీరు ఊరుకోండి. ఇంతకీ వదిన మీరు ఎందుకు వచ్చారు? ఏమీ లేదు వదిన, మిమ్మల్ని చూసి పదామని వచ్చా. సరే వెళ్ళొస్తాను వదిన, వెళ్ళొస్తాను పిల్లలు. బాయ్ ఆంటీ. మీకు తెలుగు భాష గొప్పతనం గురించి తెలుసా పిల్లలు? విదేశీయులు సైతం మన మాతృభాషలో ఎంతో అభినందిస్తారు, కానీ మీరు అర్థం చేసుకోవడం లేదు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో ఏంటో. ఎందుకు మందికి ఆశ్రయించి తెలుగు భాషను అభివృద్ధి పరిచిన ఆ ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు వచ్చి చెబితే కానీ మీకు అర్థమయ్యేటట్టు లేదు. ఆయన వస్తే బాగుండు. కృష్ణదేవరాయలు ప్రవేశిస్తారు. పిల్లలు, ఈరోజు తెలుగు భాషా దినోత్సవం కదా, మీరు ఇంకా పాఠశాలకు వెళ్ళలేదా? అది ఇది మనకు చాలా అవమానం. అసలు మన తెలుగు భాష తెలుగు దేలైన దేశము తెలుగేను నేను తెలుగు వల్లకుండా తెలుగకుండా ఎల్ల నొప్పుల గొలవ నిరుగవే భాషాడి దేశ భాషలను తెలుగు లెస్స. మన మాతృభాషలోని తీయదనం సౌకుమార్యం వేరే భాషలో ఉండదమ్మా, అది తెలుగు భాషకే సొంతం. మరి తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? చక్కటి ప్రశ్న వేశావు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవాడు తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి మూల కారకుడు గిడుగు రామూర్తి. ఆయన్ని ఆహ్వానిద్దాం. మిత్రమా గిడుగు రామూర్తి, ఇదేనా ఆహ్వానం? వేగి రావయ్యా. నమస్కారం ప్రభు. ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ నీ దర్శనంతో నా జన్మ పావనమయ్యిందయ్యా. మిత్రమా గిడుగు రామూర్తి, ఈ పిల్లలకు ఏదో సందేహం ఉన్నదట, నీవే వివృద్ధి చేయాలి. తప్పకుండా ప్రభు. పిల్లలు, ఏమిటి మీ సందేహం? ఈరోజు మనం తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? మన తెలుగు భాషలోనే మన తెలుగు భాషలో ఉండే రచనలని ప్రాచీన భాషలోనే ఉండేవి. అవి కవి పండితులకు తప్ప మిగతా వారికి అర్థమయ్యేవి కావు. దాని వలన మాలాంటి సామాన్యులకు సాహిత్యం ఎక్కడ దూరం అవుతుందో అని నేను ఈ వ్యవహారిక భాష ఉద్యమాన్ని ప్రారంభించాను. మనం మాట్లాడే భాషలోనే సాహిత్యం ఉండాలని ఉద్యమించాను.
దాని వలన మాలాంటి సామాన్యులకు సాహిత్యం చేరువయ్యింది. అలా నా తెలుగు భాష సుసంపన్నం అవుతుంది. ఈ మహానుభావుడి జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. పిల్లలు ఇప్పుడు చెప్పండి, మీరు ఇంకా ఇక్కడే ఉంటారా? లేదు లేదు, ఇప్పుడే తెలుగు భాష దినోత్సవంలో పాల్గొనడానికి పాఠశాలకు వెళ్తాం. అయితే అందరం కలిసి అందాం, జై తెలుగు భాష, జై తెలుగు భాష, జై తెలుగు భాష, జై జై తెలుగు జై జై తెలుగు భాష.